జీవితంలో అందరూ అనుకున్నది అనుకున్నట్టే జరిగిపోతే అది జీవితం ఎందుకవుతుంది? 'బిగ్ బాస్' సీజన్ 8 కంటెస్టెంట్‌గా నిఖిల్ మాల్యాకర్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వటం, తన ఆటతో అందరినీ మెప్పించటం, అలానే 'బిగ్ బాస్' సీజన్ 8లో విన్నర్‌గా నిలిచి ట్రోఫీని పట్టుకొని బయటికి వచ్చాడు. అయితే నిఖిల్ మాల్యాకర్ హౌస్‌లో ఉన్నప్పుడు చాలా మాటలు చెప్పాడు. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు అన్ని మాటల కంటే ఆయన చెప్పిన లవ్ స్టోరీయే చాలా హైలైట్‌గా మారింది. బయటికి రాగానే అభిమానులు ఎక్కువగా ఎదురుచూసిన విషయాల్లో కావ్యను నిఖిల్ ఎప్పుడు కలుస్తాడు అని. అయితే 'బిగ్ బాస్' హౌస్ నుంచి నిఖిల్ బయటికి వచ్చి దాదాపు చాలా రోజులు గడుస్తుంది. అయినా ఇప్పటి వరకు నిఖిల్ కావ్యను కలిసినట్టు ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. దానితో పాటు నిఖిల్ అభిమానులు కావ్యను ఎప్పుడు కలుస్తాడు, కావ్యతో ఎప్పుడు మాట్లాడతాడు, 'బిగ్ బాస్' హౌస్‌లో చెప్పిన మాటల్ని నిజం ఎప్పుడు చేస్తారంటూ కావ్య మరియు నిఖిల్ అభిమానులైతే చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే తరుణంలో నిఖిల్ విజయాన్ని సొంతం చేసుకొని బయటికి వచ్చిన తరువాత తన పర్సనల్ మెంబర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ని కలవటం, అలానే కొన్ని ఇంటర్వ్యూస్కి హాజరవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్లో నిఖిల్కి ఎదురైన ప్రశ్న, కావ్య మీకోసం కొన్ని కామెంట్స్ అయితే చేసింది. ఇన్స్టాగ్రామ్లో తను చేసిన పోస్టులు మీకు సంబంధించినవే అన్నది అందరికీ అర్థమైంది. మరి మీరు నిజంగానే యాక్టింగ్ చేశారా బిగ్ బాస్ హౌస్లో, రియల్ లైఫ్లో కూడా యాక్టింగ్ చేశారా అంటూ నిఖిల్ని ప్రశ్నించడంతో నిఖిల్ ఒకటే సమాధానం చెప్పాడు. కావ్య ఎందుకు అలా కామెంట్ చేసిందో నాకు అర్థం కాలేదు. 100 కెమెరాస్ ముందు నేను 100 రోజుల పాటు యాక్టింగ్ చేయలేను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే మరి నిఖిల్ 'బిగ్ బాస్' హౌస్లో విజయాన్ని సొంతం చేసుకొని బయటికి వచ్చావు. రాగానే ఇక 'బిగ్ బాస్' హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే కావ్యను కలుస్తానన్నావు కదా, ఇప్పటి వరకు ఎందుకు కలవలేదు అంటే ఈ పనులన్నీ ముగించుకున్నాక కలుస్తానంటూ చెప్పాడు. అయితే ఈ తరుణంలోనే స్టార్ మా ఆదివారం పరివార్ షోకైతే నిఖిల్ మరియు కావ్యను పిలవడం జరిగింది. సీరియల్ పరివార్ నుండి కావ్య రాగా నిఖిల్ 'బిగ్ బాస్' సీజన్ 8 కంటెస్టెంట్స్లో ఒకరిగా వచ్చారు. ఇక 'బిగ్ బాస్' సీజన్ 8 కంటెస్టెంట్స్ సీరియల్ పరివార్ మధ్య ఈ షో అయితే జరగబోతుంది. ఈ వీకెండ్లో జరగబోతున్న ఈ షో కోసం చాలా మంది నిఖిల్ కావ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కావ్య ఎక్స్ప్రెషన్స్ ఈ షోలో రిలీజ్ చేసిన ప్రోమోలో చాలా హైలైట్గా మారాయి. కావ్య నిఖిల్ పైన ఇంత కోపంగా ఉందా అంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఇంత పెద్ద గొడవలున్నాయా అని అనుకుంటున్నారు. ఇక తాజాగా రెండవ ప్రోమోగా రిలీజ్ చేసిన నిఖిల్ కావ్యకి సంబంధించిన ప్రోమో అయితే హైలైట్గా మారింది. కావ్య నిఖిల్ పైన కౌంటర్ వేసింది. నిఖిల్ కావ్య కలవాలి అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం గుడ్ న్యూస్ గానే కనిపిస్తుంది. అంటే మీరు ఒకటైపోయారా అంటూ వీళ్ళపైన మీమ్స్ కూడా వేస్తున్నారు. ఇక తాజాగా నిఖిల్ మరియు కావ్య ఇద్దరు ఆదివారం స్టార్ మా పరివార్ షోలో సందడి చేస్తున్నారు. ఇదే తరుణంలో శ్రీముఖి ఇక కావ్య అలానే నిఖిల్ పైన గట్టిగానే కౌంటర్స్ వేసింది. 'బిగ్ బాస్' సీజన్ 8కి నిఖిల్ వెళ్లిన తరువాత కావ్యను అనేక షోస్కి పిలవడం జరిగింది. ఈ షోస్లో నిఖిల్ కోసమే ఎక్కువ ప్రశ్నలు కావ్యకు ఎదురయ్యాయి. శ్రీముఖి చాలా షోస్లో ఇప్పటికే కావ్య నిఖిల్ టాపిక్ మాట్లాడుతూ వచ్చింది. ఇది ఆదివారం స్టార్ మా పరివార్ షో మాత్రమే కాదు, అంతకు ముందు కూడా 2-3 షోస్లో కావ్యను నిఖిల్ కోసం ప్రశ్నించింది శ్రీముఖి. అయితే ఈ విషయం పైన కావ్య ప్రస్తుతం శ్రీముఖి పైన మండిపడుతున్నట్టు తెలుస్తుంది. ఒక అమ్మాయి మనసు మరో అమ్మాయికి ఎందుకు అర్థం కాదు అంటూ కావ్య చేసిన కామెంట్స్ ఖచ్చితంగా శ్రీముఖిని ట్యాగ్ చేస్తున్నాయంటూ నెటిజన్లు శ్రీముఖి ప్రతి షోలో కూడా కావ్యను అలా ఇబ్బంది పెట్టడం బాగోలేదు అంటూ శ్రీముఖి పైన నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. అయితే కావ్య వస్తున్న షోకి నిఖిల్ని పిలవటం స్టార్మా రేటింగ్ కోసమే చేస్తుందని అందరికీ అర్థమవుతుంది. స్టార్మా రేటింగ్ పెంచుకునేందుకు కావ్య నిఖిల్ని కావాలని ఒకే షోకి ఇన్వైట్ చేయటం, వాళ్ళిద్దరికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా హైలైట్ చేయటం మారింది. ఇక కావ్య అంతకుముందు ఎక్కువగా షోస్కి వచ్చేదే కాదు. నిఖిల్ కావ్య కలిసి వస్తేనే ఒక షోకి ఇన్వైట్ చేసేవారు. కానీ 'బిగ్ బాస్' సీజన్ 8కి నిఖిల్ వెళ్లిన తరువాత కావ్యను అనేక షోస్కి పిలిచి నిఖిల్ కోసం మాట్లాడుతూ వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారని తెలిసినా సరే ఇద్దరికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురయ్యాయి. అయితే నిఖిల్ 'బిగ్ బాస్' 8 నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా ఒకరంటే ఒకరికి మనస్పర్ధలు ఉన్నాయని కావ్య చాలా రకాల పోస్టులు చేసిన తరువాత కూడా కావ్య నిఖిల్ని ఒకే షోకి ఇన్వైట్ చేయడంతో నెటిజన్లు చాలా మంది అసలు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నప్పుడు ఎందుకు ఒకే షోకి పిలిచి వారిని ఇబ్బంది పెడుతున్నారు అంటూ చెప్తుంటే, మరో కొంతమంది వాళ్ళని కలపడానికి స్టార్మానే తెగ ట్రై చేస్తుందా, లేకపోతే స్టార్మా టీఆర్పీ పెంచుకునేందుకు ఇలా చేస్తుందా అంటూ కూడా ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఏది ఏమైనా శ్రీముఖి ప్రతి షోలో కూడా కావ్యని ఇన్వైట్ చేయటం, స్టార్మా దానికి సంబంధించిన ప్రశ్నలు శ్రీముఖితో వేయించడం మాత్రం ఇది శ్రీముఖి కెరియర్కి కాస్త నెగిటివిటీని తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికే చాలా మంది శ్రీముఖి పైన మండిపడుతున్నారు. వాళ్ళు మనస్పర్ధలు ఉంటే సార్ట్అవుట్ చేసుకుంటారు. 'బిగ్ బాస్' హౌస్లోనే నిఖిల్ కావ్యను వచ్చి కలుస్తానంటూ చెప్పాడు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మాత్రం కావ్యను కలిసినట్టు కనిపించలేదు. ఇలా ఒక షోలో మాత్రమే కనిపించటం, ఇండైరెక్ట్గా ఇద్దరు మాట్లాడుకోవటం ఇదంతా కూడా అభిమానుల్ని కాస్త డిస్టర్బ్ చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికి వెళ్ళగానే తనను కలుస్తానంటూ చెప్పిన వ్యక్తి ఇప్పుడు
ఇప్పుడు ట్రోఫీని అందుకొని బయటికి వెళ్ళి అన్నిటికంటే ముఖ్యం ఇంటర్వ్యూసా అంటూ కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి నిఖిల్ ఇలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటం, అలానే తన పనుల్లో తాను బిజీ అవ్వటం ఎంతవరకు కరెక్ట్? బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ చెప్పిన చాలా మాటల్లో అభిమానులు మాత్రం ఎదురు చూసిన ఒకే ఒక్క మాట, కావ్యను నిఖిల్ కలుస్తానన్నమాట. మరి బయటికి వచ్చిన తరువాత నిఖిల్కు ఇక అభిమానులు దేనికోసం ఎదురు చూస్తున్నారు అని క్లారిటీ లేకుండానే ఉంటుందా అంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం నిఖిల్కి కాస్త నెగిటివిటీని తీసుకొస్తుంది. మరి నిఖిల్ అభిమానులు తన నుండి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకొని మొదట ఆ పనిని చేయాలి కదా, అంతేకాని తన పని వదిలేసి షోస్కి ఇంటర్వ్యూస్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటూ కూడా నిఖిల్ పైన కాస్త నెగిటివిటీ రావటం, అలానే కావ్యను చాలా ఇబ్బంది పెడుతున్నారని షోస్కి పిలిచి కావాలని నిఖిల్ టాపిక్ని తీయటం, ప్రస్తుతం నిఖిల్ అలానే కావ్య శ్రీముఖి మధ్య గొడవ కూడా జరగబోయే సిచ్యువేషన్సే ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య బుల్లితెరపై అన్ని షోస్కి కూడా శ్రీముఖి యాంకరింగ్ చేస్తూ యాంకర్గా మంచి టాప్ రేటింగ్తో ఉందని చెప్పాలి శ్రీముఖి యాంకరింగ్. కానీ ప్రస్తుతం ఇక నిఖిల్ కావ్య విషయంలో శ్రీముఖి పైన కాస్త నెటిజన్లు పడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి షోలో కావ్యను డిస్టర్బ్ చేయడం, కావ్యను నిఖిల్ కోసం సంబంధించిన ప్రశ్నలు వేయడం, అసలు కావ్యను నిఖిల్కి సంబంధించి షోస్కి పిలుస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ ఆదివారం స్టార్ మా పరివార్ పూర్తిగా ఎపిసోడ్ రిలీజ్ అవుతే కానీ ఈ విషయం పైన ఎవరికి క్లారిటీ రాదు. నిఖిల్ మరియు కావ్య కలుస్తారా, మరి నిఖిల్ వెళ్ళి కావ్యను ఎప్పుడు కలుస్తాడు అన్నదైతే అభిమానులకి ఇది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉందని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్లో ఓటింగ్ కోసమే నిఖిల్ ఇదంతా చేశారా అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ 8 నుంచి బయటికి రాగానే కావ్యను కలుస్తానని ఇప్పటి వరకు కలవకపోవటం పైన ఇలాంటి మాటలు రావడం కామన్ అనే చెప్పుకోవాలి. మరి నిఖిల్ ఆదివారం స్టార్ మా పరివార్లో కావ్య నిఖిల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. కావ్యకు నిఖిల్ పైన ఎంత కోపం ఉందో అక్కడ ఎక్స్ప్రెషన్స్ చూసిన వాళ్ళకి మొదటి ప్రోమోతోనే అర్థమైంది. కానీ ఎపిసోడ్ అన్న ఒక షోకి వచ్చిన తర్వాత షోలో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి కావ్య దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మరి నిఖిల్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అన్నది మాత్రం బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకొని బయటకు వచ్చిన తర్వాత జనాలకు అస్సలు అర్థం కావట్లేదు. కావ్య కంటే ఇంటర్వ్యూసే ఎక్కువ అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. మరి నిఖిల్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి.